కలిసే ఉన్నాయి. మత జాతీయత అంటే ఏంటంటే ఈ దేశాన్ని భారతీయత అనేది దానికి ప్రాతిపదిక ఏంటంటే హిందూ కావడం. అది సావర్కర్ చేసింది. హిందువుగా పుట్టడమే ఈ దేశ జాతీయత. ఎందుకంటే ఈ హిందువులకు మాత్రమే ఈ దేశంలో వాళ్ళ పవిత్ర స్థలాలు ఉన్నాయి. క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ వాళ్ళ పవిత్ర స్థలాలు వేరే చోట ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ దేశాన్ని తమ దేశంగా భావించలేరు. భారతీయులు అంటే హిందువులు మాత్రమే భారతీయులైతే వాళ్ళ పుణ్యస్థలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళు మానసికంగా ఈ దేశానికి చెందిన వాళ్ళు అవుతారు అనే ఒక చాలా మొరటు సిద్ధాంతం మీద ఆధారపడి హిందువులే భారతీయులు అనే ప్రతిపాదన చేస్తూ తీసుకొచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే జాతీయోద్యమంలో వాళ్ళ పాత్ర పరిమితం కావడం వల్ల వాళ్ళకి ఎవరు చెప్పుకోదగ్గ చరిత్రలో వాళ్ళకి చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరు లేదు. స్వాతంత్ర పోరాటంలో ఉన్నారు ఒకళ్ళిద్దరు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్లో పనిచేసి జాతీయోద్యమంలో చేశారు, కానీ ఆయన పాత్ర చాలా పరిమితం. అప్పుడు ఏం చేయాలి? మన దగ్గర లేకపోతే ఏం చేయాలి? ఇతరుల దగ్గర దొంగిలించాలి. ఆ చరిత్రలో దొంగిలింత చరిత్రలో చౌర్యం అనేది చేయడం మొదలుపెట్టారు. ఆ చౌర్యం చేయడానికి కాంగ్రెస్లో ఎవరెవరైతే కొద్దిగా మితవాద పోగడలు ఉన్నారో అటువంటి వాళ్ళు కాంగ్రెస్ తమకు చెందిన వాళ్ళుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని వాళ్ళు తమ పూర్వీకుడిగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. వల్లభాయ్ పటేల్ కూడా ఆర్ఎస్ఎస్ని కానీ మతవాద సంస్థలు కానీ సమర్థించిన వాడు కాదు. అయితే నెహ్రూ ఒకవైపు ఉంటే ఆయనకు భిన్నమైన పక్షంలో ఉన్నాడు. కానీ ఇవాటి అర్థంలో చెప్పగలిగితే పూర్తి తీవ్ర మితవాది కాదు ఆయన. కానీ ఆయన తమ వైపు చేర్చుకొని ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ తమ యాన్సెస్టర్, తమ పూర్వీకుడిగా చెప్పుకుంటారు. అది కూడా వాళ్ళకి చాలలేదు. అందుకోసం అసలు జాతీయోద్యమాన్నే అప్రధానం చేయడం చరిత్రలో, జాతీయోద్యమానికే ప్రాధాన్యత తగ్గించడం కోసం ఈ రామజన్మభూమి అనే నెరేటివ్ ఉంది కదా. రామజన్మభూమి అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో 1750-60 నుంచి మన దేశాన్ని పాలించడం మొదలుపెట్టారు. కానీ ముస్లింలు ఎప్పుడో పాలించారు మన దేశం మీద దండయాత్ర చేసి. వాళ్ళు పాలించినప్పుడు మన దేశానికి, మన దేశపు ఆత్మకు గాయం చేశారు. ఆ గుర్తులన్నీ దేశంలో ఉన్నాయి. వాటిని పోగొట్టకుండా స్వాతంత్ర పోరాటం ఎట్లా కుదురుతుంది? కాబట్టి 1750 నుంచి 1947 దాకా జరిగిన స్వాతంత్ర పోరాటం కాదు. ఏదో 1760లో జరిగిన దాన్ని ఆ 400 ఏళ్ళ స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. అది 1992లో అవమానకరమైన దురాక్రమణదారులకు సంబంధించిన చిహ్నాన్ని రద్దు చేశాము, నిర్మూలించాము. కాబట్టి మేము చేయాలి ఏంటంటే ఇవాళ ఎవరన్నా ఒక సినిమా యాక్టర్లో ఎవరు కావచ్చు, మన దేశానికి స్వాతంత్రం 2014లోనే వచ్చిందంటే అది ఆశ్చర్యమే లేదు. ఇంకా 92లో వచ్చిందని లేదు. ఎందుకంటే 92లో వాళ్ళు పవర్లోకి రాలేదు. 92లో వాళ్ళు చేసిన పనికి భారతీయ సమాజం దాన్ని అంగీకరించలేదు. అట్లాగే వాళ్ళ ఉనికి చాలా చోట్ల దేశంలో చాలా పరిమితం కాబట్టి ముందడుగు వేయనివ్వలేదు. కాబట్టి అటువంటి చోట్ల వాళ్ళ ఉనికిని చెప్పుకోవడానికి వాళ్ళకు ఇంకా చౌర్యం కావాల్సి వచ్చింది, ఇంకా దొంగతనాలు కావాల్సి వచ్చింది. అట్లా చేస్తున్న దొంగతనమే తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తమ వైపు మళ్లించుకునే ప్రయత్నం. అంటే చరిత్రలోకి వెళ్ళి దొంగతనం చేయడం. దానివల్ల ఏంటంటే ఈ పోరాటం ఇక్కడి ప్రజలు, అది కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పార్టీ సంగతి పక్కన పెట్టి ఇక్కడి ప్రజలు చేసిన పోరాటం, తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా కష్టజీవులు, రైతాంగంలో అనేక శ్రేణులు కలిసి చేసే పోరాటం. అది తమ మీద అమలవుతున్న దారుణమైన పీడలను, అణచివేతకు వ్యతిరేకంగా మొత్తం ఆ అణచివేత పీడల చుట్టూ ఉన్న భూస్వామ్యము, రాజరికము కలిసి తమ జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు ఆ దుర్భరత్వం నుంచి విముక్తి కోసం చేసిన పోరాటం. దాన్ని హిందూ ప్రజానికానికి, ముస్లిం పాలకుడికి మంచిగా జరిగిన పోరాటంగా చిత్రించే ప్రయత్నం చేశారు. నిజానికి నిజాం పాలనలో మతపరమైన విధానాలు లేవా, మతపరమైన తత్వాలు లేవా అని ప్రయత్నిస్తే లేకపోలేదు. ఎందుకంటే మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పాలన ఉన్నప్పుడు సమాజంలో 2 వర్గాలు, ఒకడు మైనారిటీగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రభావం ఏదో తిరిగి పడుతుంది. కొద్దిమంది ముస్లింలు తాము అధికారిక మతానికి చెందిన వాళ్ళమని అనుకోవడము, స్పెషల్ పీపుల్ అనుకోవడం కూడా ఉంది. కానీ అన్ని చోట్ల ఉందా? షేక్ బందగి ముస్లిం, హిందూ భూస్వామి గుండాల చేత చంపబడ్డాడు. గ్రామీణ స్థాయిలో లేదు. అక్కడక్కడ ముస్లిం తాబేదారులు ఉన్నప్పుడు హిందూ భూస్వాములకి వాళ్ళని కొంచెం ప్రత్యేకంగా చూసుకోవడం లాంటిది ఉంది. కానీ ఒక దశలో
ఈ మతత్వవాది ముస్లిం మతత్వవాదులు వచ్చిన తర్వాత ముస్లింలలో ఒక ఆత్మ ప్రైడ్ని పెంచడం కోసం అమన్ మలిక్ అని ఒక నినాదం ఇచ్చారు. అంటే నువ్వు ముస్లిం కాబట్టి నీవు రాజు